హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్టీగా రావడానికి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చేపల పులుసు ముందుగా అయితే ఫిష్ని తీసుకొని నీట్గా వాష్ చేసాము. నీట్గా వాష్ చేసి దానిలో ఉప్పు, కొంచెం జొన్న పిండి, నీచు వాసన పోవడానికి పసుపు వేసేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానిలోకి మసాలా కొంచెం మ్యాగ్నేట్ చేయడానికి కోసము నెక్స్ట్ వచ్చేసి చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. మీకు పులుపు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. చింతపండుని కొంచెం పులుపు, చేపల పులుసు కాబట్టి పులుపు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చేపల పులుసుకి కొంచెం ఫిష్కి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఫిష్కి కొంచెం ఉప్పు, కారం అన్నీ బాగా పడుతుంది. దీనిలో వచ్చేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, కొంచెం నిమ్మకాయ వేసేసి ఫిష్‌కి మొత్తం పట్టించేసాను. ఇలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేదంటే రెస్ట్ ఇచ్చేసి ఒక 15 మినిట్స్ అన్నా రెస్ట్ ఇచ్చినామనుకో ముక్కకి ముక్కకి ఉప్పు, కారం అన్నీ బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు, మీరు చేపల పులుసు ఎప్పుడు పెట్టినా కుదరట్లేదు అనే వాళ్ళైతే డెఫినెట్‌గా ఇలా ఒకసారి వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. చేపల పులుసు జబర్దస్త్‌గా ఉంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్‌ని అయితే నేను ఫ్రై చేసుకున్నాను పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని. మీకు వీలుగా ఉందంటుంటే మనం పొయ్యిలో వేయించుకుంటాం కదా ఉల్లిగడ్డని. చేపల పులుసుకి మెయిన్‌గా ఉల్లిగడ్డని పొయ్యిలలో వేసి వేయిస్తారు. మన దగ్గర పొయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ మీద చీలికలుగా చేసేసి దీనిని వేయించుకున్నాను. వేయించేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీనికి తగ్గట్టుగా కొంచెం పసుపు, ఇక్కడ మనం స్పైసీ చూసుకోవాలని, ఎందుకంటే ఫిష్‌కు ముందరనే మ్యాగ్నేట్ చేసాము అక్కడ. కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. కొన్ని మిరియాలు, ఒక స్పూన్ కారము. మనం చింతపండు పులుసు పిండుతాం కాబట్టి కారం, ఉప్పులు అనేటివి ఎక్కువనే పడుతుంది. ఎక్కువ ఉంటేనే పులుసుకి చాలా టేస్ట్ ఇస్తుంది. పులుపు ఎంత ఉంటే కారం అంత ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం వేసేసుకొని నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇది వచ్చేసి గ్రేవీ కోసము కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొద్దిగా జీలకర్ర, ఒక 4 మెంతులు. మీరు వచ్చేసి కర్రీ ఉడికేటప్పుడే జీలకర్ర, మెంతిపిండి కొంచెం వేశారంటే కూడా స్మెల్ చాలా బాగుంటుంది. చేపల పులుసుకి అనేది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ధనియా పౌడర్ కంటే కూడా జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, మెంతులు ఇవైతే దంచుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒకటేసారి మిక్సీలో వేసేసి పట్టేసుకున్నాను. లేదంటే మీరు కూర ఉడికేటప్పుడు కూడా వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు దంచుకొని వేసుకున్నారనుకో ఆ స్మెల్ అనేది ఇంటి నిండా పడుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా మిక్సీ చేసేసుకొని పక్కకి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి గ్రేవీకి మాత్రమే. ఫిష్‌కి అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని చేపల పులుసుకి తగినట్టు ఆయిల్ పోసుకోవాలి. మనం ఎంతైతే మీరు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి తక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే నాన్ వెజ్ కదా. నాన్ వెజ్‌లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చిన్న ఉల్లిగడ్డ వేసేసుకొని దాన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్‌ని వేసుకొని అన్నీ పచ్చివే వేసాము కాబట్టి మొత్తం బాగా దీన్ని నూనెలో బాగా వేయించుకోవాలి. మనం వేసిన ఆయిల్ పైకి తేలాలి. ఇంచుమించు ప్యాన్‌కి వచ్చేసి అడుగంటుతుంది. ఆ టైంలో అంతవరకు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వేగుతూ ఉంటుంది పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ యువతల పొయ్యి మీద ఖాళీగా ఉంటుంది, రెండో పొయ్యి మీద కొంచెం ఒక ఐరన్ ప్యాన్ కానీ లేదంటే వేరే అదే ప్యాన్‌లో కూడా చేసుకోవచ్చు. నేనైతే వీడియో కోసం ప్యాన్‌లో పెట్టుకున్నాను. అదే ప్యాన్‌లో మనము కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫిష్‌ని మ్యాగ్నేట్ చేసిన ఫిష్‌ని అయితే ఫస్ట్ వేయించుకోవాలి. ఒక లేయర్ వస్తుంది కదా కొంచెం కాలినట్టు, ఆ లేయర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే అండి. ఎక్కువసేపు ఏమీ అవసరం ఉండదు. మరి రోస్ట్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేపల పులుసు కాబట్టి పులుసులో వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఎప్పుడన్నా చేపల పులుసు కుదరట్లేదు అనే వాళ్ళైతే డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా కుదురుతుంది. పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని అయితే వేయించేసుకొని 2 సైడ్‌ల కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాం అనుకో ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పులుసులో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుంది, అడుగంటుతుంది కాబట్టి మసాలాకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జును ఎంత పులుపు అయితే కావాలనుకున్నారో అంత పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మీరు పులుపు తగ్గట్టుగా తీసుకోవాలి. చేపల పులుసు అంటేనే పుల్లగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు ఎంత ఎక్కువ తీసుకుంటామో ఉప్పు కారాలు కూడా అంతే బాగా పడుతుందండి. పులుపు తక్కువ ఉందనుకో పులుసు అనేది అంత టేస్టీగా అనిపించదు. చేపల పులుసు అంటేనే కొంచెం పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా పులుసు వేశాక కొంచెం దీన్ని బాగా మరగనిచ్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫిష్‌ను ఒకసారి కాల్చేసుకున్నాను. నెక్స్ట్ రెండో వాయి వేసేసుకొని దీన్ని మొత్తం ఫిష్‌ని మొత్తం కాల్చేసుకున్నాను. ఇలాగే
పులుసు తినని వాళ్ళు ఫ్రై కూడా చాలా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. పెండ మీద ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసాం, నిమ్మకాయ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం స్పైసీ కోసం మళ్ళీ నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ ఒకసారి సాల్టు, కారము అన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా ఒకసారి వేసేసుకొని బాగా పులుసునైతే బాగా ఉడకపెట్టుకోవాలి. ఎక్కువసేపు టైం ఏం పట్టదు. కొంచెం మన గ్రేవీకి తగ్గట్టుగా ఎంతైతే చిక్కదనం కావాలనుకుంటామో అంత చిక్కదనంగా పెట్టేసేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఫైనల్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ తినేటప్పుడు కూడా తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ముందుగా వేయించి పెట్టుకున్న చేపలను అయితే అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫిష్ అనేది ఫ్రై అయ్యి ఉంది, త్వరగా మగ్గిపోతుంది. మరి పెనం మీద వేయించుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ను డైరెక్ట్గా వేసే కంటే ఇలా పెనం మీద కాల్చి వేసుకున్నారనుకో టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలా వేసుకున్నప్పుడు నీచు స్మెల్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫిష్ను వేసినాక ఎక్కువ కదపకూడదు, సైడ్స్ మాత్రమే అలా జస్ట్ అన్నట్టు, అలా నేను చూపించిన చలాకీతో చూపించినట్టు అలా, లేదంటే గిన్నెతోనన్నా జస్ట్ అలా తులిపినట్టు అనుకుంటే సరిపోతుంది. స్లోగా చేసుకోవాలి ఈ ప్రాసెస్, లేదంటే కింద పడిపోతుంది కర్రీ. ఇలా వేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. నేను ఈ సండే స్పెషల్గా చేశాను, చాలా బాగుంది. ఇది ఈరోజు చేసుకునేది మరుసటి రోజు తింటే చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే పులుపు కదా, పులుపు మగ్గే కొద్దీ చాలా టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇదైతే నేను నైట్ సర్వ్ చేశాను జొన్న రొట్టెతోనండి. జొన్న రొట్టెతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు జొన్న రొట్టెతోని చేపల పులుసు తినడం? మేమైతే చాలా బాగుంటుందండి. రైస్లో కానీ వైట్ రైస్ అయితే బాగుంటుంది. జొన్న రొట్టె ఏదైనా తీసుకోవచ్చు. చపాతీ కంటే జొన్న రొట్టెలకైతే చాలా ఈ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, తప్పకుండా చేపల పులుసు అనేది బాగా కుదురుతుంది. డెఫినెట్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శ్యామ్లని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.